సంగారెడ్డిలో అక్రమ మైనింగ్, అక్రమ చెరువులు, ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురవుతున్నాయని ఆర్డీఓ రవీందర్రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా శనివారం మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారితో పాటు డీఎస్పీ పురుషోత్తం, ఇరిగేషన్ ఇంజనీరింగ్ ఏడీ మధుసూదన్, డివిజన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. కరెక్టివ్ యాక్షన్స్ తీసుకోవడం, కలెక్టర్ గారు, గౌరవ మంత్రివర్యుల ఆదేశానుసారం సంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు పెట్టారు. టాస్క్ ఫోర్స్ ప్రత్యేకంగా సంగారెడ్డి డివిజన్లోని పడంచెరు కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి వారి పైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తుంది. ఉదాహరణకు లక్డారంలో ఉన్నటువంటి వారిస్ పైన, జిన్నారం మండలంలో ఉన్నటువంటి వారిస్ పైన పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి దానికి సంబంధించిన వాటిపైన ఎవరైతే ఇరిగేషన్ పరంగా మేము ముఖ్యంగా ఉగ్రారం గ్రామంలో ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఇందులో ఒక 3-4 చెరువుల దగ్గర క్లస్టర్స్ పెట్టారు. దాంట్లో ఒక ఎఫ్ఎల్ఐ మార్క్ చేసి ఒక ప్రిలిమినరీ నిర్ధారణకు వచ్చినాము. కాబట్టి ఏంటంటే పీసీబీ వాళ్ళతో ఏడీ మైన్స్ వాళ్ళ కొన్ని రూల్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో అన్నీ కంబైన్డ్గా చేసి ఒక కాంప్రిహెన్సివ్ రిపోర్ట్ ప్రిపేర్ చేసి సబ్మిట్ చేసిన చూడాలి. ఇరిగేషన్ పరంగా అయితే కొన్ని వాల్యుయేషన్స్ గుర్తింపడం జరిగింది. 1-2 క్లస్టర్ల దగ్గర మిగతా కూడా మిగతా క్లస్టర్లు కూడా ఇన్స్పెక్ట్ చేసి సమగ్రంగా ఒక నివేదిక సబ్మిట్ చేస్తాం. అమీన్పూర్లో పెద్ద చెరువు ఉంటుంది సార్, ఆ చెరువు మొత్తం కబ్జా. అమీన్పూర్ పెద్ద చెరువు అనేది అది 2017లో ఎన్జిటీలో 156 కేసులు జరిగింది. ఎన్జిటీ దాని మీద ఏంటంటే డైరెక్షన్స్ చేయడం జరిగింది. దాని మీద ఎంక్రోచ్మెంట్స్ గుర్తించి వాళ్ళకి ప్రాపర్ నోటీస్ ఇచ్చి, వాళ్ళకు వీలైతే ఏంటంటే ఒక ప్రాపర్ ఫోరం తెలియ విధంగా నోటీస్ ఇచ్చి దాని మీద చర్యలు. సంగారెడ్డి కలెక్టర్ గారి ఆదేశానుసారం ఈ యొక్క మైన్స్ పైన జరుగుతున్నటువంటి అవకతవకల పైన ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంగారెడ్డి ఆర్డీఓ గారు కన్వీనర్లో ఉంటారు. ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఓన్లీ ఇది మైన్స్ ఇర్రెగ్యులారిటీస్ మీదనే ఫోకస్ చేస్తుంది. దీనికి సంబంధించి ఏడీ మైన్స్ కానీ, ఇరిగేషన్స్ కానీ, తహసీల్దార్ కానీ, పొల్యూషన్ బోర్డు కానీ వీళ్ళందరూ సభ్యులుగా ఉన్నారు. ఈ అందరి ఆధ్వర్యంలో ఒక స్పాట్ విజిట్ అన్ని మైన్స్ అన్ని ఈ లైసెన్స్డ్ మైన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ అన్ని విజిట్ చేసి దాని మీద రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.